చెప్పండి అసలు ఏం జరిగింది, ఎంత మంది వచ్చారు? మీరు మార్నింగ్ న్యూస్ లో జరుగుతా ఉంటే మీకు లోపల సీసీ కెమెరా లాంటివి ఏం లేవని అందులో మీరు చూసుకునే ప్రయత్నం చేశారు? అన్ని అంటే సీసీ కెమెరాలు రెగ్యులర్ గా చెక్ చేయం కదా, ఏమైనా ఉంటే చెక్ చేస్తాం కానీ సీసీ కెమెరాలు ఇట్లా వస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ చేయం కదా మనం. అయితే మార్నింగ్ యాక్చువల్లీ డోర్ సౌండ్ వచ్చింది, ఫస్ట్ డోర్ లాక్ ఉంటది, డోర్ సౌండ్ వచ్చింది. డోర్ సౌండ్ వస్తే మార్నింగ్ ఓవర్ ఉంటారు మన దాంట్లో, మనం లోపల 4 ఉంటాం కాబట్టి డోర్ లాక్ చేసాం ఓవర్ రాకుండా. డోర్ లాక్ వస్తే నేను పానుకన్నా డోర్ లాక్ తీయ అని చెప్పి నేను బయట ఉన్నా, ఇద్దరం కలిసి డోర్ లాక్ తీసినాం. దొప్పుకుంటే లోపలికి వచ్చిండు. అన్న ఏమైందన్న అంటే చిత్రగుప్త ఆఫీస్ ఇదేనా అన్నాడు. అంటే అన్న అభిమానులు వస్తా ఉంటారు, కలుస్తా ఉంటారు మార్నింగ్ పూట అని. అన్న కూర్చోండి అన్న, వాటర్ ఏమన్నా కావాలా అని అడిగిన. బండి సంజయ్ మీద మాట్లాడతారా మీ అన్న, ఎడున్నాడు అన్నని అది అని చెప్పి దొబ్బిండు నన్ను. ఆల్రెడీ మీరు సీసీ కెమెరా టీవీలో చూసుకో దొబ్బిండు. లోపల పోయి డోర్ పెట్టేశారు. ఓన్లీ తన్నే ప్రయత్నం చేసిరు, 2 సార్లు తన్నేరు, కుర్చెత్తేసిరు. మీరు బయట చూసుకున్నట్లయితే మొత్తం బల కొట్టేసారు. దగ్గర ఒక 15-20 నిమిషాలు అట్లా రభస నడిచింది. దాని తర్వాత మేము 100 కి ఫోన్ చేసినాం. 100 కి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అయ్యి వచ్చారు. ఇప్పుడు అదే నడుస్తుంది. మళ్ళీ వెళ్ళిపోయారంటే లేకపోతే అన్న పైన ఇట్లా దాడి చేసే ప్రయత్నం వెళ్ళిపోయారు అన్న, ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ రాలేదు. మీరు మార్నింగ్ న్యూస్ నుంచి బయటకు వస్తే దాడి జరిగేదన్న వాళ్ళు ఆల్రెడీ మా మీద కుర్చెత్తేసారు, కానీ వాళ్ళు మిస్ అయ్యండి అంతే. వెనకాలకి బ్లాక్ కలర్ కుర్చీ అనేది ఎత్తేసారు, కానీ వాళ్ళు మిస్ అయ్యారు. గిరీష్ అన్న కావచ్చు, మీరు అందరూ మార్నింగ్ న్యూస్ లో ఉన్నారు, లోపల డోర్ లాక్ వేసి ఉన్నారు, ఒక వ్యక్తి బయట ఉన్నాడు. అంటే ఫోన్ వచ్చిందని బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాడు అంతే. అంటే ఎవరు అనుకుంటు అంటే నిజంగానే డైరెక్ట్ బండి సంజయ్ మీద ఎట్లా మాట్లాడతారు, బండి సంజయ్ మీద ఎట్లా మాట్లాడతారు, అన్నేడు ఉన్నాడు అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేసి బండి సంజయ్ మీద ఎట్లా మాట్లాడతారు అని చెప్పి ఇట్లా దొబ్బిండి అన్న. దొబ్బగానే ఆల్రెడీ మీరు సీసీటీవీ ఫోటోలో చూసుకుంటే మీకు క్లియర్ గా కనిపిస్తుంది దొబ్బేది. అంటే ఎట్లా బండి సంజయ్ పని మన వ్యాఖ్యలు చేశాడన్న, అంటే రెగ్యులర్ గా నడుస్తూ ఉంటాయి అన్న. సస్పెన్షన్ నుంచి ఎందుకు సస్పెండ్ చేసినాం అనేది ప్రశ్నించడం తప్ప డైరెక్ట్ ఏముండదు. అది ఎప్పటి నుంచో ప్లాన్ అవుతుంది. యాక్చువల్లీ బర్త్డే రోజు ఇట్లా ప్లాన్ అయింది, అట్లా అయింది. లాస్ట్ టైం కూడా 13 కాల్స్ వచ్చినాయి, మేము చంపేస్తాము, చేసేస్తాము, అట్లా మాట్లాడతావు, ఇట్లా మాట్లాడతావు అని. ఇవాళ ఎక్స్పెక్ట్ చేయలేక అయింది.